అంతా ఇప్పుడు అలాగే ఉంటుంది. మేం చూసుకుంటాం, మీరు బయలుదేరండి. నిన్ను నోరు మూసుకోమని చెప్పాను కదా. ఏంటయ్యా బెదిరిస్తున్నావు? చేసేవన్నీ మర్యాద. నేను మాట్లాడుతున్నప్పుడు నా గొంతు మాత్రమే వినిపించాలి. ఈ ఇంట్లో నుంచి నేను కాలు బయట పెడితే అయ్యగారు బాబుగారు అంటూ కాళ్ల మీద పడటానికి 100 మంది ఎదురు చూస్తున్నారు. చనిపోయే వరకు నాకు మర్యాద ముఖ్యం. ఒక్కసారే మర్యాదగా పద్ధతిగా చెప్తాను. రెండోసారి అనేదే ఉండదు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏం లేదమ్మా, లేచేటప్పుడు చేయి తగిలి గ్లాస్ పగిలిపోయింది. అర్జెంట్ పనుందమ్మా, నేను బయలుదేరుతాను. ఇకపోతే మీ పిల్లలు చదువుకయ్యే ఖర్చంతా ఇక మీద నేను చూసుకుంటాను. ఏ సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగమ్మా. అలాంటిది ఏం వద్దండి.